భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. యజ్ఞం యొక్క రహస్యము తెలిసిన వారు దాన్ని ఆచరించి అమృతతుల్యమైన దాని అవశేషమును స్వీకరించి పరమసత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞం చేయని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖాలను పొందజాలరు. ఇంతకు క్రితం పేర్కొన్నట్టు భగవంతుని ప్రీతి కొరకు చేయాలనే భావన కలిగి ఉండటమే యజ్ఞం యొక్క రహస్యం. పిదప యజ్ఞశేషాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఉదాహరణకి భగవద్భక్తులు ఆహారాన్ని దేవునికి నివేదన చేసిన తరువాతనే దాన్ని స్వీకరిస్తారు. ఆహారాన్ని వండిన తరువాత దాన్ని ఆయన ముందు ఉంచి భగవంతుడిని దాన్ని స్వీకరించమని ప్రార్థిస్తారు. వారి మనసులో భగవంతుడు స్వయంగా వచ్చి ఆ ఆహారాన్ని భుజించినట్టుగా భావిస్తారు. ఈ నివేదన అనంతరం పళ్ళల్లో ఉన్న శేషాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇటువంటి అమృతతుల్యమైన ప్రసాదం మనలను జ్ఞానోదయం, పరిశుద్ధత మరియు ఆధ్యాత్మిక పురోగతి దిశగా తీసుకెళ్తాయి. ఇదే భావనలో భక్తులు భగవంతునికి బట్టలు సమర్పించిన తరువాతే వాటిని ఆయన ప్రసాదంలా తొడుక్కుంటాడు. వారు ఆయన విగ్రహాన్ని తమ ఇంటిలో పెట్టుకుని ఆ ఇల్లు దేవాలయం ఉన్న భావనలో ఆ ఇంట్లో నివసిస్తారు. ఎప్పుడైతే వస్తువులు లేదా పనులు భగవంతుని యజ్ఞంగా సమర్పించినప్పుడు ఆ శేషం అంటే ప్రసాదం ఆత్మకి అమృతతుల్యమైన అనుగ్రహం వంటిది. మహాభక్తుడైన ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి ఇలా చెప్పాడు: మీకు మొదట నివేదించబడిన వస్తువులనే నేను భుజిస్తాను, ఆగృణిస్తాను, దర్శిస్తాను, వాటి యందే నివసిస్తాను, వాటి గురించే మాట్లాడుతాను. ఈ విధంగా నివేదించబడిన శేషాన్ని మీ ప్రసాదంగా స్వీకరించటం వలన నేను మాయని సునాయాసంగా జయిస్తాను. యజ్ఞాన్ని ఆచరించని వారు కర్మఫల బంధాలలో చిక్కుకొని ఉండి మాయ పెట్టే యాతన అనుభవిస్తూనే ఉంటారు. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.